ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక మాట అన్నారు. మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను యుద్ధం ముగిస్తాను, నా సత్తా మీకు తెలియదు, నాతో పెట్టుకున్నాడు ఓడిపోవాల్సిందే, నా ప్రతి వీడియోకు 1,00,000 వ్యూస్ వస్తాయి, నేను క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్ట్ ని ఎన్ని మాట్లాడారు సార్. సార్ నిజంగా అంటే కామెంట్లకైనా హట్ అయినట్టున్నారు. కామెంట్స్ మీరు కావచ్చు, ఇంకా చాలా మంది అద్భుతమైన జర్నలిస్టులు ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎవరైనా అంత దారుణంగా మాట్లాడతారా సార్? అది కదా సార్ అహంకారం అంటే. సార్ నిజంగా కూడా ఎవరికైనా మేము చెప్తామా సార్? రెడ్డి గారు కిరణ్ రావుకి లేని బాధ మీకు వచ్చింది. ఎవరైనా సార్ ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కూడా నిజంగా మనోభావాలు దెబ్బతిన్న మా కిరణ్ రావు కూడా మాట్లాడలేదు రెడ్డి గారు. సార్ తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే సార్, మనం తెలుగువారం. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ కొబ్బరి చెట్లు ఎందుకు మారిపోయి సార్ అక్కడ? మా గోస్ తగిలిందనే కదా. అది కాదండి, ఒక్క మాట అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అంటారండి. వాళ్ళ పార్టీ సింబల్ గొడ్డలే. మీరు మాట్లాడే మాటలలో సంయమనం ఉందా చెప్పండి ఒక మాట. ఇప్పుడు మన కోడికత్తి అని అనేవాళ్ళు పార్టీ మారారు, దాని మీద కామెంట్ చేశారు. రాజకీయాల్లో కామన్ సార్. You should accept it as a political criticism. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్ గెలడమేనా మేము చేయని తప్పు? ఈ రోజు సెంట్రల్ లో బీజేపీకి మేము సపోర్ట్ చేయడమేనా మేము చేసిన తప్పు? 3 సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు కావడమా మేము చేయని తప్పు? సార్ ఒకటే చెప్పారు, మర్చిపోవడం తప్పు. కానీ మీరు తిట్టింది మర్చిపోవడం తప్పు. పొలిటికల్ డెసిషన్ అండి. That is a political decision. సార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అయ్యా మేము కలవలేదు, అమిత్ షా గారితో కలవలేదు, నేను నాదేన మనోహర్ గారి ఇద్దరం కలవలేదు, కానీ కలిసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము మాట్లాడిన మాటల్ని లేని మాటల్ని ఎందుకు మాట్లాడుతున్నారు? మా మధ్య జరిగిన డిస్కషన్ ఎందుకు మాట్లాడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయినా కిరణ్ రాయల్ గారు ఏం సార్ మీరు క్లోజ్ చేసినట్టేనా మ్యాటర్ లో? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు చేసిన కామెంట్స్ తో ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వదిలేశారు కానీ వెబ్సైట్ లో వాళ్ళు తోలు తీస్తామని చెప్పారు. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ బయట ఉంటే వెబ్సైట్ వాళ్ళు తోలు తీస్తాం. ఏ వెబ్సైట్ తెలియదు కానీ ఇదే రాజమండ్రిలో నా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. అంటే ఈ రోజు టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, విశ్లేషకుడు గురించి ఎందుకు తీసుకున్నానంటే, జగన్ అనే ఒక వ్యక్తి ఆయన జైలుకి వెళ్ళిపోతే పవన్కి ఏదో మరి వాళ్ళ పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఆ తెలివితేటలు నాకు అర్థం కాదు. కానీ మరి అలాంటప్పుడు అదే తెలివితేటలు దాన్నే బేస్ చేసుకుని చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి రైట్ టైంలో పాలిటిక్స్ మనం ఇప్పుడు వెళ్ళిపోదాం, ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనుకోవచ్చు కదా. అది కూడా పాసిబిలిటీ ఉంది కదా. అలా అనుకుంటే అయిపోతావా? అలా అనుకుంటే జరిగిపోతే ఏమో అన్నీ నువ్వు జరగచ్చు, జరగకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ మై వాల్యూ బేస్ కదా. నా మోరల్ ఫైబర్ వర్క్ అది కాదు, నా మోరల్ ఫ్రేమ్ వర్క్ అయితే అది కాదు. ధైర్యంగా నిలబడి మాట్లాడి శత్రువు బలంగా ఉన్నప్పుడు కొడతాను నేను, గుర్తుపెట్టుకోండి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు నేను కొట్టను, బలంగా ఉన్నప్పుడు నేను బలంగా కొడతాను. నిన్న మాట్లాడింది ఇవాళ బయట ఉంటే ప్లే చేయండి. ఎస్ కిరణ్ రాయల్ గారు, సో ఇప్పుడు వెబ్సైట్ లో తాట తీస్తా ఉన్నారు. ఏ వెబ్సైట్ వారు తెలియదు. మీ టీవీలో డిస్ప్లే అవుతాం కదా సార్, ఒక వెబ్సైట్. అవునా? వెళ్తాం, సైడ్ లో డిస్ప్లే అవుతా. ఓకే ఓకే, అచ్చా, ఫ్యాక్ట్ చెక్ గ్రేట్ ఆంధ్ర. ఓకే, గ్రేట్ ఆంధ్ర. అలాంటివి చాలా ఉన్నాయి సార్. మొన్న అన్నారు కదా సార్, ఇంకా అమరావతి అనొద్దు ఆంధ్ర అనండి. అందులో గ్రేట్ ఆంధ్ర, అది దాని మీద అంత భావజాలం ఏంటి? భరత్ గారు, మేము పోలీసులు పంపించాము అది ఇదని అంటున్నారు కదా. పోలీసులను పంపిస్తే ఏమవుద్దండి? వాళ్ళు దే హావ్ టు ఫ్రేమ్ ఏ కేస్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా కదా. ఇట్ షుడ్ సాటిస్ఫై ది టెస్ట్ ఆఫ్ బీయింగ్ డిఫమేషన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్రిమినల్ కాన్స్పిరసీ టు టాపుల్ ద గవర్నమెంట్ ఆర్ సంస్థ ఇంకా జరగాలి కదా. అంటే ఇక్కడ కోర్టులు, వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతా చచ్చిపోయిందా? తెలంగాణలో మరీ అంత దారుణం జరగదు సారు. వాళ్ళు వస్తారు కావచ్చు తెలంగాణ బార్డర్ వరకు. తెలంగాణలో కేసీఆర్ గారు ఏ రకంగా అందరి మీద కేసులు పెట్టారు సార్, ఎదుర్కొన్నాం సార్. 40 మంది జర్నలిస్టులు సార్, ఇప్పుడు శరత్ గారు దీన్ని తెలంగాణ ఆంధ్ర ఒక నిమిషం,
ఇప్పుడు చేసి క్వశ్చన్ చేయలేదా? ఒక నిమిషం, దీన్ని తెలంగాణ ఆంధ్ర అని అనొచ్చా? ఏదో అద్భుతాలు జరిగినట్టు ఎందుకు పవన్ మాట్లాడతారు సార్? ఒక్క నిమిషం, తెలంగాణ ఆంధ్ర అని అనొచ్చా? ఇప్పుడు తెలంగాణ వ్యక్తి వెళ్లి ఆంధ్ర పాలిటిక్స్ మీద కామెంట్ చేసినప్పుడు ఒకవేళ సరే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తప్పు చేయలేదు, కానీ బూతులు మాట్లాడితే తెలంగాణ వ్యక్తి అయినా సరే డెఫినెట్ గా అరెస్ట్ చేయాల్సిందే. కాదన్నారు, అది ఎవరు కాదన్నారు, మనం ఆ మాట అనట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ తప్పు చేయకున్నా, ఆయన కామెంట్స్ ఏ క్రైమ్ లో మనము ఫిట్ కాకున్నా గానీ మీరు వచ్చి ఆంధ్ర వ్యక్తి వచ్చి తెలంగాణ మీద పోయినట్టు పోతా అంటే అది ఎట్లా సాధ్యం? ఆంధ్ర వ్యక్తి వచ్చి తెలంగాణ మీద అయినా తెలంగాణ ప్రభుత్వం ఊరుకోదు, తెలంగాణ వ్యక్తి ఆంధ్ర ప్రభుత్వం ఊరుకోదు. There is something called territorial jurisdiction in criminal law. There is something called territorial చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మీద మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ మీద లేనిపోయిన ఆరోపణలు చేశారు. లేనివాళ్ళని మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా సార్? ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారా మీరు అనేది? అవసరమే లేదు. పల్టు బాబానే ఆయన ప్రొఫెసర్ అంటే అటు పల్టు చేశాడు. ఆయన ఎవరు నితీష్ కుమార్ అంతేనే. సార్ జర్నలిస్ట్ మాట్లాడుతుంది. నేను కాదు మాట్లాడేది కత్తి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు మాట్లాడేది అది నిజంగా ఆక్షేపణీయము. కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రతినిధి సార్ హైదరాబాద్ అంత డెవలప్ చేస్తే అంత పెద్ద నగరానికి విశ్వ నగరంగా దాన్ని రూపొందితే తెలంగాణ డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు హైదరాబాద్ అంత అభివృద్ధి చెందింది. తెలంగాణకు హైదరాబాద్ ఒక లైఫ్ లైన్. చూసుకోండి సార్, ఆనందంగా ఉన్న కారణం హైదరాబాద్. హైదరాబాద్ చేయడానికి హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా సార్? మాట్లాడియండి. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతకన్నా పెద్ద పెద్ద కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఎదురు పెట్టి ఒక చిన్న కామెంట్ దీని విషయంలో చంద్రబాబు గారిని తీసుకొచ్చి నేను చెప్పేది వినండి, పూర్తిగా వినండి. చంద్రబాబు గారు పెద్ద మనిషిని తీసుకొచ్చి ఈ చిన్న కాంట్రవర్సీలో ఇరికిచ్చి మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవడం తప్ప ఇంకోటి కాదండి. కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం, కిరణ్ రాయల్ గారు క్లారిటీ ఇవ్వాలి. క్లోజా మ్యాటర్ క్లోజా? మీ సైడ్ జనసైనికుల నుంచి కేసులు అయితే ఏం బెటర్ కదా? ఒక్క నిమిషం సార్, కిరణ్ రాయల్ గారు చెప్పండి. కిరణ్ రాయల్ గారు మీరు డిబేట్ లో శరత్ గారిని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మమ్మల్ని ఎందుకు పిలుస్తారు సార్? మీరు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాట్లాడలేదు అవకాశం ఆయన తీసుకుంటాడు. కిరణ్ మీరు మాట్లాడంటే కూర్చోబెట్టి డిబేట్ చేసేస్తుంది. చెప్పండి, మీరు మిమ్మల్ని పిలిస్తే మీరు చెప్పట్లేదు. చెప్పండి. మాట్లాడు. ఇప్పుడు ఒకటండి, కేసులు అయితే మేము పెట్టమని చెప్పట్లేదు. కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ అది. కళ్యాణ్ గారు క్లియర్ గా మాకు మొన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరు కూడా ఇంకా దాని మీద మాట్లాడకండి, కేసులు పెట్టకండి అని ఆపారు. బట్ కొన్ని చోట్ల సోషల్ మీడియాలో ఇంకా అతని మీద మేము మా వాళ్ళు దాడి చేస్తున్నారంటే మేము చేస్తున్నాము, లేకపోతే మా పేర్లు పెట్టుకుని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, లేదా మా పేర్లు పెట్టుకుని ఇంకో సోషల్ మీడియా చేస్తూ తెలియదు. అవన్నీ ఎలా సోషల్ మీడియాకి వెళ్ళిపోయేసరికి ఈరోజు నాగేశ్వరరావు గారు ట్రంప్ పొంగులు లెక్క చేయరు. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, జంజీస్ కానివ్వండి, ఇప్పుడు అదే కొత్తగా వచ్చింది కదా కాక్రోచ్ పార్టీస్ కి, ఇలా అన్ని ఏమవుతుందంటే సోషల్ మీడియా వేదికగా వచ్చేసరికి పీక్స్కి వెళ్ళిపోతాయి ఒక్కో సందర్భంలో. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేము. కాబట్టి మేమైతే నాగేశ్వరరావు గారి మీద కేసులు పెట్టి కక్ష కట్టి చేయాల్సిన అవసరం మాకు లేదు. కళ్యాణ్ గారు నాకు ఆలోచన లేదు. ఆయన ఎప్పుడో క్లోజ్ చేశామన్నారు, మేము క్లోజ్ చేశాం. కానీ మొన్న కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఆ రిజిస్టర్ కేసు సంబంధించి ఈ రోజు ఒకవేళ నాగేశ్వరరావు గారి వెళ్ళుండొచ్చు, వెళ్ళారు. దట్ అప్డేట్ ఇంకా వెయిట్ చేస్తున్న అప్డేట్ కూడా రావాలి. కానీ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చాలా దారుణంగా చాలా ఖర్చు పెట్టి నడుపుతున్న వెబ్సైట్స్ ఉన్నాయో, ఆ వెబ్సైట్స్ మీద మేమైతే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే వెబ్సైట్స్ ఉంటాయి, ఓకే, చర్యలు ఏమైనా లీగల్ గానే కదా, ఇంకే లీగల్ గా తీసుకొస్తాం. ఇల్లీగల్ గా అటాకులు దాడులు అట్లే ఉండవు కదా అంటారు. దాడులు అటాకులు చేస్తే అధికారులకు వచ్చి ఇంకెందుకు చేస్తాం అప్పుడు అయిపోయినాయి. దాడులు అటాకులు చేసే రోజులు ఉండవు. కానీ ఒకటి లీగల్ గా చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే దాని మీద మేము కోర్టుకి వెళ్ళి కూడా ఆ వెబ్సైట్స్ ఏమైనా క్లోజ్ చేసే విధంగా, ఎందుకంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఏం చేసినా తప్పలేదు. లీగల్ ఫ్రేమ్ ఎందుకంటే సార్, ఒకటి వెబ్సైట్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని వాస్తవాలు అవసరం, కొన్ని సందర్భాలు అన్నా చూపించాలి. వాస్తవాలు పూర్తిగా వన్ సైడ్ వెళ్ళిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ లో రెండు సైడ్ల ఎక్స్ట్రీమే ఉంది.
ఎల్లో మీడియా బ్లూ మీడియా రెండు సైడ్ల ఎక్స్ట్రీమే ఉంది. మీ పాలిటిక్స్ వేరు. ఇంకా గ్రీన్ మీడియా చెప్పాలి, ఎల్లో మీడియా, బ్లూ మీడియా, బ్లూ మీడియా రెండు అదే ఉంది. ఉన్నాయి. గ్రీన్ మీడియా కూడా ఉంది, మీరు చూసినట్లేరు. గ్రీన్ ప్రసాద్ మీడియా. ఎక్కడ తెలుసా, గ్రీన్ మీడియా రెగ్యులర్ గా వెళ్తా ఉంటుంటాయి. మరే అందుకే మేము జీక్ కూడా వస్తున్నాం కాబట్టి ఈ అపవాదులు తొలగించడానికి జీక్ కూడా వస్తున్నాం. మేము నేషనల్ కాబట్టి మాకే ట్యాగ్ లేదు. నేషనల్ మీడియాలో మేము నేషనల్ కాబట్టి సార్ మీడియాలో మేమైతే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఈ విశ్లేషకులను వస్తున్నారో వాళ్ళందరూ కూడా, మీరు ఒక సైడ్ వన్ సైడ్ మాట్లాడకండి. మీరు కూడా బోత్ సైడ్ ఎంక్వైరీ చేసుకొని వాస్తవాల నిజాలా తెలుసుకొని మాట్లాడితే భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం, ఎందుకంటే ఆల్రెడీ చేయండి కదా చూసాం. ఎవరు బాధపడరు. మీ దగ్గర గోపెట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక న్యాయం, బయట ఉన్న వాళ్ళకి ఒక న్యాయం అయితే అలా చెప్పండి. నేను ఇప్పుడు అడిగింది ప్రసాద్ గారు బాగా అంటే విశ్లేషకులు వాస్తవాలే కూడా టీడీపీ విశ్లేషకులు, జనసేన విశ్లేషకులు, వైసీపీ విశ్లేషకులు ఉన్నారు సార్. ఎందుకు నేను మీరు ప్రసాద్ గారిని అక్కడ కూర్చోబెట్టుకుని నేను పేర్లు అడగకూడదు, ఇక్కడ చెప్పను. మరి దీన్నే అంటారు. మీ మట్టుకు మీరు ఒక బయాస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేయడం, ప్రసాద్ గారు అని చెప్పడం, మరి దానికి కాబట్టి అంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఈ ఒక 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నాం. కిరణ్ ఒకటి చెప్తా, మేమైతే బయటకు వచ్చి యుద్ధాలు చేయడానికి బయట తిరుగుతున్నాం ఏదో కలో గంజో తాగి, కానీ అక్కడి నుంచి గోపెట్లో ఉన్న వాళ్ళు బయటకు రాకుండా యుద్ధాలు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ జర్నలిస్ట్ ముసుగులో లేకపోతే విశ్లేషకుల ముసుగులో అన్న దాన్ని మాకు గొంతకు కడితే కష్టంగా ఉంటుంది. ఆలోచించుకోండి. నేనే అభ్యంతరం చెప్పాను. ఒకటి దానివల్ల నేను ఆగిపోయేది లేదు, నా ప్రయాణం ఆగదు, అది కూడా చెప్తున్నా. మీ ప్రయాణం బాగా అద్భుతంగా జరగాలని నేను కోరుకుంటున్నా. మీరు ప్రయాణం చాలా ఇంకా ఎనర్జీగా జరగాలని కోరుకుంటున్నా. ప్రయాణం ఎవరితో చెప్పరు. వయసు ఆగాలి కదా, వయసు పెరిగిపోతుంది మాకు. వయసు పెరుగుతుంది, బరువు తగ్గుతుంది ప్రసాద్ గారిది. అదే ప్రసాద్ గారి చాలా జాగ్రత్త. ఒక రోజుకి 4 డెబిట్లు కవర్ చేస్తాడు. హైదరాబాద్ 20-25 కేజీస్ తగ్గారు లాస్ట్ 6 months. పోతా ఉంటాడు సారు. అది చెప్తున్నాను నేను కూడా. శరత్ గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. సార్ ఇప్పుడు కొమ్మూరి శ్రీనివాస్ ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళని, ఆయన నా కలీగ్ ఈనాడులో మేమిద్దరం కలిసి పనిచేసినాం. అయితే మీకు విషయం చెప్పాలి, ఆయనను అరెస్ట్ చేసినప్పుడు మనం ఖండించినాం. తెలంగాణ జర్నలిజం అంతా, జర్నలిస్టులు అందరూ ఖండించినారు. సుప్రీంకోర్టు అది అగ్రీడ్ విత్ దట్. ఎవరిని ఇట్లా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, యాంకర్ యొక్క అభిప్రాయాలతో మరి యాంకర్ ను బలి చేయడానికి వీల్లేదు అన్నారు. తర్వాత రెండోది, ఈనాడు చట్టము ఈ విషయాలలో చాలా క్లారిటీగా ఉంది. మీరు ఒకవేళ పోలీసులను పంపిస్తారేమో గానీ ఇక్కడ తెలంగాణ హైకోర్టు అనేది ఒకటి ఉంది కదా, వీళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు కదా. మన పవన్ కేరాకి ఇయ్యలేదా? 5 నిమిషాలలో ట్రాన్సిట్ బెయిల్ ఇచ్చినారు. యాంకర్ మాట్లాడలేదు కాబట్టి ఆయన మీద అవసరం లే. ఇక్కడ యాంకరా సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు యాంకరా? ఆయన విశ్లేషకుడు. హీస్ అన్ అనలిస్ట్. He did not cross any limits. ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడలేదు. వాడితేనే మీరు కేసులు పెడతారా సార్? ఎవరి మీద దుమ్మితి పోస్తే కేసులు పెట్టరా? డిఫమేషన్ వేసుకోండి సార్, వ్యక్తిగతంగా. ఒక స్థాయికి మించి మాట్లాడడం న్యాయం రెడ్డి గారు మీరు డిఫమేషన్ కేసు వేసుకోండి, అది దీనికి సంబంధం లేదు. అదే చేశారు సార్. డిఫమేషన్ డిఫమేషన్ ఇవే సెక్షన్స్ పెట్టారు కేసు కూడా. అదంతా కూడా నోటీస్ ఇచ్చి విచారించే కేసే, ఎక్కడ అరెస్ట్ చేసే కేసేం కాదు అది. కాదు సార్, మీడియాలో చర్చ చేయండి. పోలీసులు పంపించారు, అరెస్టులు ఇవి మారుతున్నారు. మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీసులు పంపించామని. అరెస్ట్ చేసేది లేకపోతే పోలీసు ఎందుకు వచ్చినట్టు? సార్ పోలీసు వచ్చారని ఎక్కడైనా మీకు ప్రూఫ్ ఉందా? పవన్ కళ్యాణ్ చెప్పారు మరి స్టేట్మెంట్. సార్ తెలంగాణ ఇప్పుడు అన్ని వైపుల నుంచి అటాక్ జరగడం తోటి వెనక్కి తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రూఫ్ కావాలి. సార్ మాకు మీరంటే గౌరవం ఉంది. సార్ కాంగ్రెస్ యోధుడు కచ్చి వెంకటస్వామి గారు అధికార ప్రతినిధి, కాంగ్రెస్ యోధుడైన. నేనేమంటున్నా, అన్ని వైపుల నుంచి విమర్శ వస్తే ఇప్పుడు మేము పోలీసులు పంపలేదు, మేము పోలీసులు పంపే అవసరం లేదని ఇప్పుడు అంటున్నారు సార్. ముందైతే మీరు అటాక్ చేసిన మాట వాస్తవమే కదా, మీ పోలీసులు వచ్చిన మాట వాస్తవమే కదా. మరి సార్ ఏ రోజు వచ్చారు సార్? మా పోలీసులు ఎక్కడా రాలేదు. ఆయన కేవలం ఎవరో బెదిరిస్తున్నారని భయపడి తెలంగాణ డీజీపీ చేశారు కానీ నాగేశ్వరరావు గారు భయపడ్డా. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, తిరుమల లడ్డు మీద ఆయన ఏం మాట్లాడిన దానికి ఆయన ఎప్పుడు భయపడ్డా సార్? ఆయన నాగేశ్వరరావు గారు భయపడతారని ప్యానల్ ఎవరికైనా అనిపించండి, చూద్దాం. మా సరద గారు అనిపించండి సార్, మేము అప్పుడు పోలీసు రాలేదు, కేసు లేదు,
పోలీసు రాలేదు, కేసు లేదు అని అంటేనే సార్ వెంకటస్వామి గారు, ఏం భరత్ గారు, నాగేశ్వర గారు భయపడతారా? కేసు లేదని మేము చెప్పట్లేదు. కేసు ఉంది. కానీ పోలీసులు వచ్చిన మాట అవాస్తవం. ఓకే ఓకే సో ముగిసిపోయినట్టు మొత్తం చూద్దాం. థ్యాంక్ యూ విజయశేఖర్ రెడ్డి గారు, కత్తి వెంకటస్వామి గారు, అడ్వకేట్ శరత్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, వంగవెట్టి నరేంద్ర గారు, అదేవిధంగా కిరణ్ రాయల్ గారు. పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీ ఇచ్చారు కొద్దిసేపటి క్రితమే. రాజమండ్రిలో మరొకసారి మాట్లాడారు నిర్మాతల మీటింగ్ తర్వాత. బట్ ఆయన అయితే క్లారిటీగా చెప్తున్నారు, అరెస్టులు అవి వద్దని పోలీసులకు చెప్పాను, బట్ కొన్ని వెబ్సైట్స్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి, వాటి తాట తీస్తామని హెచ్చరించారు. మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు, ట్వీట్ చేశారు. ఇక ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నాము. దానికి ఆల్రెడీ నేను చెప్పాను. ఇంకా నేను రాజకీయ విశ్లేషణల కంటే ఎక్కువగా పెట్రోల్ ధరలు, వ్యాట్ తగ్గింపులు, దీని గురించి ఇవాళ ఆయన విశ్లేషణ చేశారు. ఈ విషయం గురించి మాట్లాడలేదు, ఆల్రెడీ నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ ఈ విషయంలో చెప్పేదేముండనని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఇది ఇవాళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కామెంట్స్